స్టార్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీని ఏలుతున్న జానీ మాస్టర్ మొన్ననే నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇటువంటి టైంలో ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు విచారణను పోలీసులు కూడా స్పీడప్ చేశారు. నార్సింగ్ పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు. బాధితురాల్ని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 3 గంటల పాటు బాధితురాల్ని ప్రశ్నించిన తర్వాత పోలీసులు చాలా వివరాలను సేకరించారట. తనను లైంగికంగా వేధించి మానసికంగా హింసించినట్లు బాధితురాలు పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుందట. అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించడంతో పాటు మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లుగా ఆమె ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే జానీ మాస్టర్తో పాటుగా ఆయన భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యారట. జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య కూడా తన ఇంటికి వచ్చి తనపై దాడి చేసినట్లుగా బాధితురాలు పోలీసులకు చెప్పిందట. ప్రస్తుతం బాధితురాల్ని పోలీసులు ఓ సీక్రెట్ ప్లేస్లో ఉంచినట్లు తెలుస్తుంది. ఇక జానీ మాస్టర్పై కేసు నమోదవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ కూడా ఆదేశాలిచ్చింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా జానీ మాస్టర్ను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జానీ మాస్టర్ ఎక్కడికి వెళ్లారనేది ఎవరికీ తెలియడం లేదు. ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. గతంలో కూడా జానీ మాస్టర్ వేధిస్తున్నారని ఫిల్మ్ ఛాంబర్కు ఓ కేసు వెళ్ళింది. అప్పట్లో ఆయన ఆ విషయంపై స్పందించారు. కానీ ఇప్పుడు ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం లైంగిక వేధింపులపై విచారణ ప్యానెల్కు ఝాన్సీ చైర్పర్సన్గా ఉన్నారు. దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిబొట్ట, ప్రగతి, మేడపాటి రామలక్ష్మి, లాయర్ కావ్య ప్యానెల్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో ఈ కమిటీ కూడా విచారిస్తుంది. ఓవైపు పోలీసులు, మరోవైపు ప్యానెల్ సభ్యులు విచారిస్తున్నప్పటికీ జానీ మాస్టర్ జాడ తెలియడం లేదు. ఈ కేసులో పెద్ద వాళ్ళు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందట. జానీ మాస్టర్ కేసు విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ డాన్సర్లు సైతం ఈ కేసుపై స్పందిస్తున్నారు. జానీ అభిమానులైతే ఇంకా షాక్ లోనే ఉన్నారు. నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఇంత దారుణంగా వ్యవహరించాడా, ఇంత దుర్మార్గుడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాధితురాలికి మాత్రం న్యాయం జరిగేలా చూడాలని మరికొందరు సూచిస్తున్నారు.